ప్రజా సంక్షేమంతో పాటు అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో అవసరమని రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం జగన్నాథపురం గ్రామంలో జరిగిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన ప్రసంగించారు. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో అభివృద్ధి పనులను విస్మరించడమే ఈ విపరీతానికి కారణమన్నారు. జగన్నాథపురంలో దాదాపు ₹1 కోటి పైగా అభివృద్ధి చేశామని, రానున్న 3.5 ఏళ్ల కాలంలో ఊరిలో ఉన్న సమస్యలను ఖచ్చితంగా తీరుస్తానని ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు. పళ్లున్న చెట్లకే రాళ్ల దెబ్బల మాదిరిగా అభివృద్ధి చేసే ప్రభుత్వాన్ని విమర్శించే వారి నోరు మూయిస్తానన్నారు. సంక్షేమం పేరుతో ప్రజలను మభ్యపెట్టి కోట్లు దోచుకుని రాష్ట్ర ఖజానాను సర్వనాశనం చేసిన వైసీపీ పార్టీ దానికి తగ్గ ప్రతిఫలం అనుభవిస్తుందన్నారు. గత 10 ఏళ్ల కాలంగా సరైన రోడ్డు మార్గం లేని జగన్నాథపురం గ్రామానికి కూటమి ప్రభుత్వం ఏర్పడగానే రోడ్డు నిర్మించడం జరిగిందని, ప్రజల సౌకర్యాల దృష్ట్యా వాటర్ ట్యాంకును కూడా నిర్మించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ, ఎంఆర్ఓ సునీల్ కుమార్, కూటమి నాయకులు పాల్గొన్నారు. రుణం తీసుకునే విధంగా నేను నా ప్రయత్నంలో లోపమే ఉండదు. ఆ భగవంతుడు సాక్షిగా చెప్తున్నా, నా దగ్గర వచ్చిన ప్రతి వ్యక్తికి పనిచేసి ప్రయత్నం చేస్తాను, పని చేస్తాను. అంతకంటే చెప్పడానికి నా దగ్గర ఉంది. మీరు అడిగినట్టు నేను వస్తాను అన్నారు. ఇంకా కొన్ని పనులు ఆగిపోయి ఉండొచ్చు. చాలా మంది పెద్దలు చెప్తా ఉన్నారు, ఇక జనాల కాలనీలో ఎక్కడో ఇచ్చే రోడ్లు అంటే కాన్స్టిట్యూన్సీలో 55 గ్రామాలు ఉంటే 55 గ్రామాల్లో ఎక్కడ కూడా పనిచేసే చోట ఒక చోట కూడా ఇవ్వలేదు. పెంటపాడు మండలం తీసుకొచ్చి జగన్నాథపురంలో స్థానం ఇచ్చినటువంటి గరుడు గుర్తించండి. ఏంటి అప్పుడున్న ప్రభుత్వం ఏంటో మీరు ఒకసారి ఆలోచన చేయండి. అసలు పెంటపాడు నుంచి ఇక్కడికి వచ్చి ఎవడైనా కాపురం ఉంటాడు, ఇక్కడ ఉన్న ప్రజలకు పట్టాలు ఇవ్వకుండా పెంటపాడు గ్రామం తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చినటువంటి నాయకులతో మనం మాట్లాడుకున్న టైం వేస్ట్. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి. వాళ్ళ ప్రభుత్వం అన్ని చేయడానికి ముందుకు ఉంది. ఇంకా ఆ పని అవ్వలేదు, ఈ పని అవ్వలేదు, అవదు. ఒకేసారి అన్ని అవ్వవు. ఇంకా 3.5 సంవత్సరాల సమయం ఉంది మనకి. 1 by 1 మనం చేయించుకోవాల్సిన అవసరం ఉంది. గడిచిన 5 సంవత్సరాల్లో ఏంటి, ఒక రోడ్డే లేదు, ఒక గొయ్యి పొడుచలేదు, ఒక మంచినీళ్ళు లేదు, సర్పంచ్ గౌరవం లేదు, ఎంపీటీసీ గౌరవం లేదు, ఇష్టాసారం దోచుకున్నారు. అప్పుడు ఎవరు కనీసం పేపర్లో కానీ మాట్లాడినోడు ఎవడు లేదు. కానీ ఈ రోజు పనిచేస్తున్నప్పుడు మాకు అచ్చేయాలి, కరెక్ట్ అడగాలి, మీరు అడగాలి, మేము చేయాలి. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ఇవాళ చంద్రబాబు నాయుడు గారు బుధస్కంధాల మీద పెట్టుకుని నడుస్తూ ఉంది, నరేంద్ర మోడీ గారి సహకారంతో. ఇది అన్ని ఓ ప్లాన్ గా చేస్తా ఉన్నారు. మీరందరూ కూడా అర్థం చేసుకుని ప్రజలకి మనం నచ్చ చెప్పాలి. నాయకులు ఎందుకు మనం చేయలేకపోతున్నాం అనేది చెప్పడానికి మీ దగ్గరికి వచ్చాను. నాకు ధైర్యం ఉంది, నేను తిరుగుతున్నాను కాబట్టి. మీరు అడిగిన ప్రతి పని నేను చేయలేకపోయి ఉండొచ్చు. మేజర్ గా ఈ గ్రామానికి రావడానికి రోడ్ వేసాం, వాటర్ ట్యాంక్ లేదు, వాటర్ ట్యాంక్ కట్టించాం. మీకు ఇంకా లింక్ రోడ్లు కావాలి, లోన సిమెంట్ రోడ్లు వేసాం. మీకు కరగాలు వచ్చి మునకుండా చర్యలు తీసుకున్నాం. మీకు భూ వివాదాలు ఉన్నాయి, పరిష్కారం చేసాం. ఇవాళ ధాన్యం ఎక్కడ అమ్మాలో తెలియని పరిస్థితుల్లో రైతు ఉంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 24 గంటల్లో డబ్బులు కొట్టిన గంట ప్రభుత్వం కాదని అడుగుతా ఉన్నా. రైతు ఇవాళ రైతే కాదని చెప్పడం కాదు. ఇవాళ రైతు ధాన్యం కావాలంటే, ధాన్యం అమ్మాలంటే ఏ మిల్లు కావాలో తెలియదు. నరసాపురం పట్టుకెళ్ళి కూడా ధాన్యం తాడేపురం ఎక్కడ, నరసాపురం ఎక్కడ, అక్కడికి వెళ్తే మిల్లోడి మ్యాచ్ కండిషన్ ఇది బాగా ఎక్కువ.